తెలుగులో మీరు ఓన్ డబ్బింగ్ చేసుకున్నారు సినిమాలకి. అంటే కష్టంగా అనిపిస్తుందా మీకు? ఇప్పుడు అవర్ సినిమా చూస్తే అది ఒక్కొక్క స్మాల్ డైలాగ్స్ అండ్ ఆ డైలాగ్ ఒక ట్రెండ్ ఉంది, ఒక మోడలేషన్ ఉంది. అలాంటి డైలాగ్స్ చెప్పడం ఈజీ. బట్ ఇలాంటి నాపరిశ్రమ లాంటి సినిమాల్లో రియలిస్టిక్ పర్ఫార్మెన్స్, అట్లా మోడలేషన్స్ ఏం లేదు, టైమింగ్ ఏం లేదు. మామూలుగా ఇంట్లో కూర్చుంటూ మాట్లాడితే ఎలా ఉంటుంది అలా చెప్పాలి. సో ఆ మోడలేషన్ చాలా కష్టం. ఇంకొక విషయం, ఎమోషనల్ సీన్స్, కామెడీ సీన్స్ కూడా ఈజీగా వస్తుంది. బట్ ఎమోషనల్ సీన్స్ తెలుగులో చెప్పచ్చే చాలా కష్టం. అంటే మరి ఏమైనా స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారా? ట్రైనింగ్ ఏం లేదు. బట్ నా తెలుగు రైటర్కి చాలా పెద్ద పని అది. అతనే శశాంక్ నా గురువు. సో అతను కూర్చుని స్మాల్ మోడలేషన్ నుంచి ప్రొనౌన్సియేషన్ గురించి కరెక్ట్ చేస్తే ఉన్నారు. సో దట్స్ హౌ ఐ లెర్న్. నాకు 1 వీక్ టైం అయింది. ఎవ్రీ డే 4 hours డబ్బింగ్ చేసి 1 వీక్ టైం అయింది. బట్ అవుట్పుట్ చూస్తున్నప్పుడు డైరెక్ట్ సినిమా లాగా ఉంది. ఏదో డబ్బింగ్ సినిమా లాంటి కాదు. ఐ రెస్పెక్ట్ తెలుగు ఆడియన్స్, అందుకే నేనే చెప్పాను డైలాగ్ కూడా. అప్పుడే అది టోటల్ పర్ఫార్మెన్స్ కదా. 50% ఒక పర్ఫార్మెన్స్ అంటే అది డబ్బింగ్, ఇంకొక 50%. సో ఐ వాంట్ డూ కంప్లీట్ జాబ్. జనరల్గా తమిళ హీరోస్కి తమిళ ఆడియన్స్లో ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు. బట్ ఐ థింక్ యూ ఆర్ వన్ ఆఫ్ ద ఫ్యూ యాక్టర్స్. అంటే తమిళలో మీకు ఎంత ఫ్యాన్ బేస్ ఉందో ఆల్మోస్ట్ అంత ఈక్వల్ ఫ్యాన్ బేస్ తెలుగులో కూడా ఉంది. హౌ డు యూ ఫీల్ అబౌట్? రియల్లీ సర్ప్రైజ్. నేను థియేటర్కి వెళ్తున్నప్పుడు అక్కడ ఎలా రెస్పాన్స్ ఉందో సేమ్ రెస్పాన్స్ హియర్. ఐ మీన్ ఐ ఫీల్ బ్లెస్డ్, ఐ ఫీల్ సో థ్యాంక్ఫుల్. ఇలాంటి రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు కంప్లీట్గా. బట్ అతనికి సినిమా కూడా ముఖ్యమైన కారణం, అండ్ స్టూడియో బ్యానర్ కూడా పెద్ద రీజన్. ఎందుకంటే ఇంత ప్రమోషన్స్ అండ్ నా డైరెక్టర్స్ మంచి సినిమా నా కోసం చేస్తారు, అండ్ మంచి క్యారెక్టర్స్ కూడా ఇచ్చారు. సో దట్ వే ఇట్ ఈస్ నాట్ మై క్రెడిట్, ఇట్ ఆల్ కమింగ్ ఫ్రమ్ ఎవరీ. హౌ ఇస్ లైఫ్ పోస్ట్ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది? ఏం డిఫరెన్స్ లేదు, అది పెద్ద విషయం. మామూలుగా మ్యారేజ్ అయిన తర్వాత చాలా డిఫరెన్స్ ఉన్నాయి, అన్ని మారిపోతుంది చెప్తున్నారు. బట్ ఫర్ మీ ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ ద సేమ్. That way I think a lot of credit goes to Ranjini because she keeps me at peace. Yeah.